బుర్ర లేదా, బుద్ధి లేదా, మంచి చెడ్డ తెలియదా, చదువుకున్నారు కదా, 10 మందిని చూస్తున్నారు కదా, ఎందుకు ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటారు? భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, ఎవరి మీదో కోపం వచ్చిందండి, వెంటనే పొడి చేస్తారా? పొడి చేస్తావు, బాగానే ఉంది. భార్య మీద అనుమానం వచ్చింది, పొడి చేసావు, ఏం జరిగింది? ఆవిడ పైకి పోయింది, వీళ్ళు లోపలికి పోయాడు, పిల్లలు అనాథలు అయ్యారు. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? భార్యనా అంతే, ఈవిడికి ఏదో వంకర సంబంధం ఏర్పడింది ఇక్కడ, అంతే. సుపారీ ఇచ్చేయి, లేపేయి. ప్రియుడు సాయంతో భర్తను లేపేసిన భార్య. కలియుగంలోనే మాత్రమే వింటాం ఈ వార్తలు, ఇంకెక్కడ వినం. వాడు సాయంటే వీడిని లేపేసింది. తర్వాత వాడితో సుఖపడుతుందా? చివరికి పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. పట్టుకున్నాకే కదా పేపర్లో వచ్చింది, లేకపోతే మనకెలా తెలుస్తుంది? వీళ్ళిద్దరు ఏమయ్యారు? జైల్లో ఉన్నారు. ఏమైంది? ఏమి సుఖపడ్డారు? జైల్లో వీళ్ళిద్దరికి చెరో గది ఇస్తారు, ఒక గది ఇవ్వరు. అంత అజ్ఞానులు ఎవరు లేరు పోలీసులు. సహజంగా లోకంలో ఉండే ఉదాహరణ చెబుతున్నానమ్మా, పవిత్రమో అపవిత్రమో జరుగుతున్నాయి కదా. బుర్ర లేదా, బుద్ధి లేదా, మంచి చెడ్డ తెలియదా, చదువుకున్నారు కదా, 10 మందిని చూస్తున్నారు కదా, ఎందుకు ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటారు? భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, ఎవరి మీదో కోపం వచ్చిందండి, వెంటనే పొడి చేస్తారా? పొడి చేస్తావు, బాగానే ఉంది. భార్య మీద అనుమానం వచ్చింది, పొడి చేసావు, ఏం జరిగింది? ఆవిడ పైకి పోయింది, వీళ్ళు లోపలికి పోయాడు, పిల్లలు అనాథలు అయ్యారు. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? భార్యనా అంతే, ఈవిడికి ఏదో వంకర సంబంధం ఏర్పడింది ఇక్కడ, అంతే. సుపారీ ఇచ్చేయి, లేపేయి. ప్రియుడు సాయంతో భర్తను లేపేసిన భార్య. కలియుగంలోనే మాత్రమే వింటాం ఈ వార్తలు, ఇంకెక్కడ వినం. వాడు సాయంటే వీడిని లేపేసింది. తర్వాత వాడితో సుఖపడుతుందా? చివరికి పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. పట్టుకున్నాకే కదా పేపర్లో వచ్చింది, లేకపోతే మనకెలా తెలుస్తుంది? వీళ్ళిద్దరు ఏమయ్యారు? జైల్లో ఉన్నారు. ఏమైంది? ఏమి సుఖపడ్డారు? జైల్లో వీళ్ళిద్దరికి చెరో గది ఇస్తారు, ఒక గది ఇవ్వరు. అంత అజ్ఞానులు ఎవరు లేరు పోలీసులు. సహజంగా లోకంలో ఉండే ఉదాహరణ చెబుతున్నానమ్మా, పవిత్రమో అపవిత్రమో జరుగుతున్నాయి కదా.